ప్రోగ్రాంను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. నీ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామంలో శక్తి ఉంది. ప్రార్థన చేయు వారి మీద నీ బలమైన ఆత్మ కుమ్మరించబడి గొప్ప గొప్ప కార్యాలు చేయండి. బలహీనతతో బాధపడుతున్న బిడ్డలు, వ్యాధులతో, రోగములతో, వ్యసనాలతో, చీకట్లో పట్టబడిన బిడ్డలందరినీ మీరు విడిపించండి. నీ రక్షణ భాగ్యం వారికి దయచేయండి. అయా నీ ఆత్మ కార్యాలు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. కొద్ది నిమిషములు దేవుని వాక్యం ధ్యానించి మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యేసు ప్రభువు వారు, యేసు ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. జీసస్ ఎవరు? ఆయన ఏం చేస్తాడు? ఆయన చెప్పినటువంటి మాటల్లో ఆయన ఎవరు అర్థమవుతుంది. ఆయన చెప్పిన మాట పునరుత్థానమును నేనే, జీవమును నేనే అని చెప్పారు ఆయన. మరి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుంది? ఆయన నమ్మితే ఎలా నమ్మాలి, నమ్మితే ఏమవుతుంది అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. ఇక్కడ చూపిస్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుట లేదా నమ్ముట ఎలాంటిదంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, చనిపోయినను బ్రతుకును అంటున్నాడు. తర్వాత బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు, విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఈ సందర్భంలో చూస్తే లాజర్ అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు. అతను చనిపోయి 4 దినములైంది. చనిపోయి పాతి పెట్టేవారు, సమాధిలో పెట్టారు. అప్పుడు యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, లాజర్ లేస్తాడు, నమ్ముతున్నావా? కొన్ని కార్యాలు నమ్మశక్యము కావు. ఈ హృదయానికి, ఈ మనస్సుకి, ఈ జ్ఞానానికి నమ్మడానికి అంత ఆశమాషి కాదు. యేసు ప్రభువు చేసేటువంటి కార్యాలు అవి ఎంతో అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని, మహిమను కలిగిస్తాయి. ఇక్కడ ఒక వ్యక్తిని యేసు ప్రభువు తను ఏం చేయబోతున్నాడో అది ముందుగా చెప్తున్నాడు. పునరుత్థానము నేనే, జీవము నేనే, జీవాన్ని ఇస్తాను, పునరుత్థానాన్ని ఇస్తాను, రెండూ ఇస్తాడు ఇదే యేసు ప్రభువు. మరి ఎలా నమ్మాలి? లాజర్ని, చనిపోయిన లాజర్ను లేపి ఈ మాట చెప్పాడు, పునరుత్థానము నేనేనని. అలాగే ఆయన కూడా మరణించి తిరిగి లేచి అది ఇంకా క్లారిటీగా చెప్పాడు. హల్లెలూయా. అందరూ మరణించారు, కానీ ఎవ్వరూ తిరిగి లేవలేదు. ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే తిరిగి లేచాడు. లేచి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏంటంటే అది ఇదిగో, ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన ఈరోజు మన మధ్య తన ఆత్మ ద్వారా మన మధ్య నివసిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఆత్మ ద్వారానే ఈ కార్యాలు గొప్పవి జరిగిస్తున్నాడు. అందుకే యేసు ప్రభువుని విశ్వసించాలి అంటే అది ఒక వరము. ఆయన యుద్ధకు రావడం ఒక వరము, ఆయన నమ్ముకోవడం గొప్ప వరము, ఆయన యందు విశ్వాసం కలిగి నడుచుకొని జీవించడం అనేది ఇంకా గొప్ప వరం. ఇది ఆషామాషి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఈయన మన దేవుడు కాదండి అనుకుంటారు. ఇక్కడ ప్రశ్న మన దేవుడా, పరాయి దేవుడా అని కాదు. ఈయనకు ఆ శక్తి ఉందా, ఈయన నిజముగా తిరిగి లేచినాడా లేదా అని ఎలా మనము తెలుసుకోగలమంటే, నెంబర్ 1 అది విశ్వాసము ద్వారానే. అందుకేం చెప్తున్నా అంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇక 2 బ్రతుకులు కనిపిస్తున్నాయి. మొదటి బ్రతుకు
ఆత్మీయంగా వానికి నూతనమైనటువంటి జీవితం ఇస్తాడు యేసుప్రభు. ఇక్కడ యేసుప్రభుని చూడండి, ఆయన వచ్చి ఆ లాజర్ని ఏమంటాడంటే, లాజర్ బయటికి రా అని ఆయన పలుకగానే, ఇక్కడ చనిపోయినవాడు చనిపోయినను బ్రతుకుని అన్నాడు ఆయన. అక్కడ ఇక్కడ చనిపోయినటువంటి లాజరు ఈ స్వరం ఎలా విన్నాడు, ఎలా బయటికి వచ్చాడండి? బతుకున్నవారంటే ఈ మాట విన్నారు కాబట్టి, విని అది నమ్మారు కాబట్టి, చూసి తెలుసుకొని నమ్మడానికి అవకాశం ఉంది. మరి చనిపోయినటువంటి ఈ లాజరు ఆ మాట విని ఎలా, చూడండి ఎలా వచ్చాడో, బయటికి రమ్మనగానే ఆయన ఏం చేశాడు లాజరు చూడండి 44 వచనం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేద వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. హల్లెలూయా. విశ్వాసం ఏ శక్తినిస్తుంది? యేసయ్య మాట యొక్క శక్తి ఏదో తెలుసా? అది విశ్వాసాన్ని ఇస్తుంది. అది బ్రతికున్నా చనిపోయినా ఆ మాటలో ఉండేటువంటి శక్తి చాలా గొప్పది. చనిపోయిన వారు కూడా ఆయన ఒక్క మాట పలికినప్పుడు వాళ్ళు తిరిగి లేచి బయటకు రాగలరు. హల్లెలూయా. చూడండి ఎలా బయటకు వచ్చాడు. మరి చనిపోయినాడు ఎలా వింటాడు? ఎలా ఈ మాట విని ఎలా బయటకు వచ్చాడు? అదే అద్భుతం, అదే ఆశ్చర్యం, మనకు అర్థం కాదు. ఆయన మాటకు ఉండేటువంటి ఆ శక్తి. మృతులను లేపువాడు ఆయనే. మరి తర్వాత చూస్తే ఆయనే మరణించాడు మనందరి కొరకు, మనందరి పాపంలో కొరకు ఆయన మరణించి, మరి ఆయన ఎలా తిరిగి లేచాడు? ఇతను లేపడమే కాదు, ఆయన మన కొరకు చనిపోవడం ఏంటి, తిరిగి లేవడం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరి కొరకు మరణించాడు? మనందరి కొరకు మరణించాడు. మనందరి కొరకు ఎందుకు మరణించాలి అంటే, మనుషులందరికీ మరణం ఉన్నది. ఆ మరణము పోవాలి అంటే యేసుప్రభువారు ఏంటంటే, మరణము ద్వారానే, హల్లెలూయా, మరణములోనికి వెళ్ళి మరణాన్ని లేకుండా చేసి ఆయన తిరిగి లేచి మృత్యుంజయుడై ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దట్స్ అ పవర్ ఆఫ్ జీసస్. యేసు నమ్ము, ఆయన మాట నమ్ము. ఆయన మాటలో ఉండే శక్తి బతికున్నప్పుడు నీకు ఇచ్చే శక్తి జీవం ఇస్తుంది. చనిపోయిన తర్వాత కూడా నీకు పునరుత్థాన శక్తినిచ్చి తిరిగి లేపుతుంది. హల్లెలూయా. అంత శక్తి ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు కలుగుతుంది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన నమ్మినా నాకేం కార్యాలు జరగటం లేదే, నా పరిస్థితి మారటం లేదే, నా జీవితం అంతే ఉందే, నా ఆరోగ్యం బాగా కావటం లేదే, నా జీవితం ఎప్పుడు బాగవుతుంది అనుకుంటున్నావేమో. నువ్వు ఆయన మాట యందు విశ్వాసం ఉంచాలి. మనుషులు చెప్పే మాట ముందు కాదు విశ్వాసం ఉంచాలి. నీకు కలిగిన ఆలోచనలు బట్టి కాదు విశ్వాసం ఉంచాలి. నీకు వచ్చేటువంటి ఆ యొక్క అనుమానం బట్టి కాదు నువ్వు విశ్వాసం ఉంచాల్సింది. పరిస్థితిని బట్టి కాదు విశ్వాసం ఉంచాల్సింది. ప్రభువైన యేసు క్రీస్తు మాట యందు మాత్రమే విశ్వాసం ఉంచు. అప్పుడేమొస్తుందంటే, నీవు నీ ఇంటి వారికి రక్షణ కలుగుతుంది. మన విశ్వాసాలన్నీ, కొంతమంది యేసు నమ్మిన తర్వాత వాళ్ళ విశ్వాసాలన్నీ ఎలా అంటే, ఎవరో చెప్తారు అది జరగాలంటారు. యేసుప్రభువారు మాట ఏం చెప్పాడు, ఆ మాట పట్టుకొని నువ్వు ఆ మాట ఎందే నిలిచి ఉండు, ఆ మాటనే ఎందు విశ్వాసం కలిగి ఉండు. ఆ మాటే గొప్ప కార్యం చేస్తుంది. సో యేసుప్రభువారు ఏం చెప్పారు ఇక్కడ చూడండి. ఆ మాటతో ఏం చెప్తున్నాడు తెలుసా? 22వ వచనం. ఇప్పుడైనను నీవు, చూడండి అంటుంది మార్త యేసుతో అంటుంది, ప్రభువా నీవు ఇక్కడ ఉండే నేరలో నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనా నీ దేవుణ్ణి ఏమడినా దేవుడు నీకు అనుగ్రహించిన నేను ఎరుగుదును. ఆమె ఏమనుకుంటుంది? యేసయ్య ఉంటే నా సహోదరుడు చావడు, ఉండింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అనుకుంటుంది ఆమె. కానీ యేసుప్రభువారు ఏం చెప్తున్నారు? యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా.
నీ పరిస్థితి బాగా కాబోతుంది. నీ సమస్యను దేవుడు తొలగించబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితి అంతా దేవుడు మార్చబోతున్నాడు. నీ నయం కాని రోగాన్ని దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. నీ భర్త మార్చబోతున్నాడు. ఆ తాగు నుంచి విడిపించబోతూ ఉన్నాడు. ఆ వ్యసనాల నుంచి, ఆ పాపములో నుంచి, ఆ దరిద్రతలో నుంచి దేవుడు నీ కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాడు. ఒకటి జ్ఞాపకం ఉంచుకో, యేసు ప్రభువారి యందు మాత్రమే, ఆయన చెప్పిన మాట యందే ఈరోజు విశ్వాసం ఉంచు. ఈ వాక్యం చదువు, ఈ బైబిల్ చదవండి. దేవుడిచ్చిన గొప్ప గ్రంథం ఇది. ఇది మనుషులు రాసినప్పటికీ మనుషుల చేత రాయించింది దేవుడు. ఈ బైబిల్ చదువు, విశ్వాసం కలుగుతుంది. ఎలాంటి విశ్వాసం అంటే, నీ కలిగే విశ్వాసము ద్వారా అనేక జీవితాల్లో మార్చగలేటువంటి గొప్ప విశ్వాసాన్ని పరిశుద్ధాత్ముడు ప్రభువు నీకు ఇస్తాడు. కాబట్టి అనుదినము బైబిల్ చదవాలి. దేవుడు నీతో మాట్లాడతాడు. బైబిల్ చదివేట నీకుందా? ఈ బైబిల్ చదువుతూ ఆయన మాట నీలో నింపుకో. ఆ మాటలే నీలో కార్యాన్ని చేస్తాయి. హల్లెలూయా. ఈ మాటలు నీలో నింపుకుంటే ఈ మాటలు నీకు ఒక విశ్వాసాన్ని ఇస్తాయి. ఎలాంటి విశ్వాసం అంటే, జీవము కలిగిన విశ్వాసము. అలాగే చనిపోయినటువంటి ఆ యొక్క జీవితాన్ని తిరిగి జీవింపజేసేటువంటి విశ్వాసం నీకు ఇస్తాయి ఈ మాటలు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నేను నీ మాట యందే నమ్మిక ఉంచి ఉన్నాను. దిస్ ఈజ్ అ వర్డ్, ద గాడ్ గివ్ మీ దిస్ వర్డ్. ఏ మనిషి ఇవ్వలేదు ఈ మాట, ఏ మనిషి చెప్పలేదు ఈ మాట, ఏ మనిషి ఏదో రాపించబడలేదు ఈ మాట. దేవుడే రాపించి ఇచ్చినటువంటి గొప్ప దైవ గ్రంథమే ఈ బైబిల్. హల్లెలూయా. దీన్ని చదువు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీ మధ్య, నా మధ్య, అందరి మధ్య గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ మాట శక్తి గలది, నీ మాట జీవాన్ని ఇస్తుంది, నీ మాట పునరుత్థానమును ఇస్తుంది. నీ మాట యందు విశ్వాసం ఉంచేవారు అయ్యా వారి జీవితంలో లేమి చూడరు, నష్టము చూడరు. అయ్యా పాపము నుంచి విడిపించబడతారు, వ్యసనాల నుంచి విడిపించబడతారు, అప్పుల నుంచి విడిపించబడతారు తండ్రి. అయ్యా నీ మాటను వారికి రిలీజ్ చేస్తున్నాను. నీ వాక్కును పంపి వారిని బాగు చేయి. పరిశుద్ధాత్మ నీ వాక్కుతో వారు తాకమని, గొప్ప విడుదల వారికి దయచేయమని. ఎవరైతే లైన్స్ చేయబోతున్నారో, కాల్స్ చేయబోతున్నారో, వారందరినీ చూస్తుండగా, వింటుండగా వారి మధ్య నీ అద్భుతమైన కార్యాలు జరిగించి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. కాల్స్ తీసుకుందాం. కింద నెంబర్లు ఉన్నాయి, దానికి కాల్ చేయండి. ఎవరికైతే బాగలేదో, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే దురాత్మ శక్తులతో పీడించబడుతున్నారో, దేవుడు వారిని తాకబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వాసాన్ని మాత్రమే ఉంచడం. అలాగే ఈ పరిచర్యను దేవుడు అద్భుత రీతిగా నడిపిస్తున్నాడు. ఈ పరిచర్య ద్వారా అనేకులను దేవుడు విడిపించబోతున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కాల్ చేసేవారు నోట్ చేసుకోండి, ఆ నెంబర్లు నోట్ చేసుకొని మీ పేరు, మీ ప్రాబ్లం, మీ ఊరి పేరు చెప్తే మీ కొరకు ప్రత్యేకంగా కాల్ చేయబోతున్నాను, ప్రార్థన చేయబోతున్నాను. విశ్వాసం ఉంచండి. విశ్వాసానికి మాత్రమే ఆ శక్తి ఉన్నది, మరి దేనికి కూడా ఆ శక్తి లేదండి. కాబట్టి మీరు చూస్తున్న కార్యాలు పరిశుద్ధాత్మదేవుడు జరిగించినవి. వారిని అనేక జీవితాల్లో గొప్ప విడుదలనిచ్చాడు దేవుడు. సో కాబట్టి కాల్ చేయాల్సిన వారు మీ టీవీ సౌండ్ మీట్లో పెట్టుకొని మీరు కాల్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. కాల్స్ తీసుకుందాం. ఎవరైతే చాలా బలహీనతో బాధపడుతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి అవకాశం ఇద్దాం. వాళ్ళ కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభు వాళ్ళని ముట్టి స్వస్థపరచులాగున వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం. అలాగే దేవుని మహాకృపను బట్టి మనం ఈరోజు ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న మీరందరూ మీ నెంబర్ నోట్ చేసుకోండి. తర్వాతైనా మీరు కాల్ చేయొచ్చు, మీరు ఏ టైంలోనే కాల్ చేయొచ్చు. మీ కొరకు నేను మీ నెంబర్ చూసిన తర్వాత కూడా నేను కాల్స్ తీసుకొని తిరిగి మీ కొరకు కాల్ చేయబోతున్నాను.
అంతేకాదు ఈ పరిచర్యను కొరకు ప్రార్థించేయండి, ఈ పరిచర్యకు సహకరించండి. ఈ పరిచర్య దేవుని యొక్క కృపను బట్టి నడుస్తుంది. ఈ పరిచర్య ఎంతో ప్రభు అద్భుత రీతిగా ఆయన కృప ద్వారా ఈ పరిచర్యను ఇన్ని రోజులు నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. చూద్దాం, కాల్ చేశారు కొంతమంది, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకా ప్రార్థించబోయేవారు మీరు వీడియో కాల్స్ కూడా చేయొచ్చు. ఆఫ్టర్ లైవ్ తర్వాత 9 తర్వాత మీ కొరకు వీడియో కాల్స్ కూడా ప్రత్యేకంగా కాల్ చేయబోతున్నాను. అలాగే వీడియో కాల్స్ ద్వారా కూడా నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. అది 9 తర్వాత మీరు గుర్తుంచుకోండి, మీరు కాల్ చేయండి. ఈ దయ్యపు శక్తులతో పీడించబడేవారు వారి కొరకు ప్రత్యేకంగా వీడియో కాల్స్ నేను ప్రార్థన చేయబోతున్నాను. మీరు ఇది మనవి చేసుకోవాలి, నోట్ చేసుకోండి. కాల్స్ తీసుకుందాం. హలో హలో, ప్రైజ్ లాడమ్మా, చెప్పండి. ప్రైజ్ లాడమ్మా, చెప్పండి. నాకు ఒంట్లో బాగోట్లేదయ్యా, బాగా 5 సంవత్సరాల నుంచి చెవులో బాధ, ఒళ్ళంతా ఏదో అప్రత్రాత్మ వచ్చినట్టు పీడిస్తుందయ్యా నాకు. ఏం పేరమ్మా? మీ పేరేం పేరు? ఊరు ఏం పేరు? ఏ ఊరు మీది? మాది మండాదయ్యా, మాచర్ల పక్కన. పల్నాడు జిల్లా. మరియమ్మ గారు ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు? ఈ సమస్య చెప్పండి. 5 సంవత్సరాల నుంచి అసలు ఏ ప్రాంతంలో పోయినా, ఎక్కడ పోయినా నా బాధ పోయట్లేదయ్యా. ఏమవుతుందమ్మా నీకు? ఏమవుతుంది? నాకు చెవి వల్ల మనిషిని చేస్తపోతున్నాయా, ఏదో వచ్చి నన్ను పీడిస్తున్నట్టు. సరే, కళ్ళు మూసుకోండి ఒకసారి. కళ్ళు మూసుకోండి ఒకసారి. ఏసయ్యా నన్ను విడిపించాయా, నీ రక్తముతో నన్ను కడగయా. కళ్ళు మూసుకున్నట్లే మరియమ్మ గారు, దేవుడు తాకబోతున్నాడు నిన్ను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, be released her in the mighty name of Jesus. Be released her in the mighty name of Jesus. మరియమ్మను పట్టి పీడిస్తున్న అపవాది శక్తిని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. We release her right now in the name of Jesus. ఆ చెవిని అయా అపవాది కలిగిస్తున్న అపవాది శక్తిని, వాటి ప్రభావమును యేసుక్రీస్తు నామములో ఇప్పుడే కొట్టివేస్తున్నానయ్యా. స్టాప్ యువర్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మరియమ్మ గారు వందనాలమ్మా. నేను ప్రార్థన చేస్తుండగా ఒక గొప్ప వెలుగు నీ మీద నేను చూస్తూ ఉన్నాను. గొప్ప వెలుగు నేను చూస్తూ ఉన్నాను. ఒకసారి కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చెవి నొప్పి ఉంటుందా నీకు? ఇప్పుడు చెవి మీద చెవి పెట్టుకోండి. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరియమ్మని ఇప్పుడే నాయనా మీరు విడిపించండి తండ్రి. నేను విడుదల ప్రకటిస్తున్నాను. స్టాప్ అండ్ డిసపియర్, స్టాప్ అండ్ డిసపియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అమ్మా మరియమ్మ, చెవి నొప్పి ఉందా? స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వందనాలు. నేను ప్రార్థన చేస్తుండగా గొప్ప వెలుగు నీ మీద చూస్తున్నా నేను. పరిశుద్ధాత్ముడు అట్లనే యేసయ్యానండి, యేసయ్యా నువ్వు విడిపిస్తున్నాను నిన్ను దేవుడు. యేసయ్యా వందనాలు చెప్పు ఒక్కసారి. లార్డ్ జీసస్ థ్యాంక్ యూ. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిలీజ్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రిలీజ్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రిలీజ్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అమ్మా ఇప్పుడు ఎలా ఉన్నది? ఎట్లా అనిపిస్తుంది? ఆమేన్. చప్పలు కొట్టు. యేసయ్యా నీకు వందనాలు. తర్వాత నీకు కాల్ చేయ వీడియోలో నేను
ఒక లాస్ట్లో చివరిలో నేను ప్రార్థన చేయబోతున్న ఆయిలేసి నువ్వు తల మీద వేసుకుని కొంచెం నోట్లో వేసుకో. దేవుడు అద్భుత కార్యం చేసినందుకు వందనాలు. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు అండి. విశ్వాసము ద్వారా కార్యాలు చేసే దేవుడు, ఆత్మ ద్వారా కార్యం చేసే దేవుడు. ఆత్మ నీకు విశ్వాసం. హలో 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 టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వారందరూ దయచేసి మీ టీవీ సౌండ్ని మ్యూట్ పెట్టి మీరు కాల్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవుడు ఆత్మ మీరు చూస్తుండగా చాలండి, దేవుడు కార్యం చేస్తాడు. హలో హలో ఓకే ఓకే ఓకే. ఏం పేరయ్యా మీ పేరు? కాశీ విశ్వనాథం గారు. ఓకే, ఏ ఊరండి? ఒక చేయి పెట్టుకోండి. దేవుడు తన హస్తం నీ మీద తాకబోతున్నాడు. తన హస్తం నీ మీద తాకబోతున్నాడు. యేసయ్యా, జీవము నీవే, పునరుత్థానము నీవే. కాశీ విశ్వనాథ్ గారి ఆ నొప్పులను యేసు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో I command in the name of Jesus, let it stop and disappear in the name of Jesus. Let it stop. ఆ బలహీనపరిచే నొప్పిని కలిగించే అపవాద శక్తిని యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాను. స్టాప్ అండ్ డిసపియర్. దేవుడు చూడండి, ఎన్ని రోజులు కూడా ఆ మరియమ్మను దేవుడు ఎంత ప్రార్థన చేసినా పోయినటువంటి ఆ యొక్క నొప్పిని దేవుడు విడిపించి అద్భుత కార్యం దేవుడు చేశాడు. ఈరోజు దేవుడు మీకు చేయబోతున్నాడు. మీరు ఆ పరిస్థితిని, ఆ నొప్పిని చూడొద్దు. ఆ నొప్పిని తగ్గించి యేసు వైపు ఒకసారి కళ్ళు మూసుకొని చూడు. విశ్వనాథ్ గారు, దేవుడు నిన్ను కూడా తాకబోతున్నాడు. హల్లెలూయా. యేసు నామములో, యేసు నామములో అయ్యా నీవు పొందిన గాయములో నేను స్వస్థ చూస్తున్నాను. ఆ కాశీ విశ్వనాథ్ గారి ఆ ఎముకలు, కీళ్ళు, మోకాలు నొప్పులలో అయా జీవింపజేసే శక్తి దైనా అనుగ్రహించు. నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అట్లే ఉండండి ఒక్క నిమిషం. హల్లెలూయా. లాస్ట్లో చివరిలో నేను కొబ్బరి నూనె మీరు దగ్గర పెట్టుకోండి, ఆయిల్ లేకపోతే వాటర్ పెట్టుకోండి. నేను ప్రార్థన చేయబోతున్న తర్వాత లైవ్లో అది పూసుకోండి. దేవుడు అద్భుత కార్యం మీ మధ్య జరిగించబోతుంది. కాశీ విశ్వనాథ్ గారు, నేను కూడా చూస్తున్నాను మీ మధ్య ఆయన ఆత్మశక్తి నిన్ను ఆవరిస్తుంది. నేను చూస్తున్నాను ఆ కాల నొప్పులు నీకు అవి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. థ్యాంక్ యూ. చెప్పు, యేసయ్యా నీకు వందనాలు అని ఒక్కసారి. నీ నామముకై వందనాలు, నీ కృపకై వందనాలు, నీ రక్తముకై వందనాలు తండ్రి. నన్ను విడిపించయ్యా. యేసయ్యా నీకు వందనాలు. ఒకసారి నీ కాళ్ళ నొప్పి పరీక్షించుకోనయ్యా ఎలా ఉందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిలో ప్రేయర్లు ఇస్తానది బాగా రుద్దుకోండి. ఒక 1 వీక్ రుద్దుకోండి, పూర్తిగా పోతాయి మీకు. ఓకే, విశ్వాసం ఎంతో గొప్పదండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప గొప్ప కార్యాలు లైవ్లో చేస్తాడు. నువ్వు చూస్తుండగా చేస్తాడు, వింటుండగా చేస్తాడు, నువ్వు తర్వాత చూసినా దేవుడు కార్యాలు చేస్తాడు. సో మన దేవుడు గొప్పవాడండి, కనికరం గలవాడు. ఆయన మనందరి కొరకు ప్రాణం అర్పించిన వాడు. సో లైవ్లోనే కాల్స్ తీసుకుందాం. ఇంకోటి, హలో 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 ప్రైజ్ లాడయ్యా, చెప్పండమ్మా. చాగలమరి నుంచి కాల్ చేస్తున్నా, చెప్పండి. నొప్పులు ఉన్నాయి. నమ్ముకున్నారా దేవుని? యేసయ్య నమ్మారా? ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారమ్మా? దేవుని తాకబోతున్నారు, నమ్ముతావా? ఏం ఎక్కడ నొప్పింది? చెయ్యి, కాలమ్మా? ఎక్కువ ఉంటుందా నొప్పి? బాగుంటుందా? చాలా ఎక్కువగా నొప్పి ఉంటుందా? కళ్ళు మూసుకోండి, ఒక్కసారి చెప్పండి. యేసయ్యా నన్ను విడిపించయ్యా, నీ రక్తముతో నన్ను కడగయ్యా, నీ శక్తి నాకు అనుగ్రహించయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కళ్ళు మూసుకొని అందరూ మీ కొరకు ప్రత్యేకంగా అందరూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రిలీజ్ అవర్ పెయిన్స్, రిలీజ్ అవర్ పెయిన్స్. ఆ చెయ్యి నొప్పి, ఆ కాలు నొప్పి, ఆ శరీరంలో ప్రతి బలహీనత అయ్యా నీవు పొందిన గాయముల ద్వారానే స్వస్థత. ఇదిగో జీవాన్ని నీవే, పునరుత్థానము నీవే అన్నావు తండ్రి. ఇదిగో ఆ బిడ్డను మీరు విడిపించండి తండ్రి. రిలీజ్ అవర్. ఆ చేతుల్లో ఇదిగో ఆ ఎముకల్లోకి దేవుని యొక్క ఆత్మశక్తి వెళ్ళడం నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ కృపకై వందనాలు. ఇదిగో ఆమెను పరిపూర్ణంగా మీరు విడిపించండి తండ్రి, పరిపూర్ణంగా మీరు విడిపించండి తండ్రి. స్టాప్ అండ్ డిసపియర్ ఎవరీ పెయిన్. అమ్మా
ఒకసారి నీ చేయి చూసుకోండి, చేయి కాలు ఒకసారి అట్లా కదిల్చి చూడండి. హల్లెలూయా. దేవుడు తన ప్రభావము కదులుతూ ఉంది. హల్లెలూయా. ఆయన ప్రభావం వెళుతుంది. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఒకసారి చెప్పండి, యేసయ్యా వందనాలు చెప్పండి. యేసయ్యా నీకే వందనాలు. ఒకసారి నీ చెయ్యి అట్లా ఎత్తి చూడండి ఒకసారి. ఐ సీ ద పవర్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కొంచెం లేచి నడవగలవా? మెల్లగా నడవమ్మా. యేసయ్యా వందనాలు చెప్పినాడు. అలాగే లైన్లో ఉన్న వారందరూ ఒకసారి కొబ్బరి దగ్గర పెట్టుకోండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని యొక్క ఆత్మాభిషేకం, ఆయన హస్తం నిన్ను తాకబోతుంది. ఇదిగో ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించిపోతుంది. ఇదిగో ఇదిగో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, మంచంలో ఉన్నావో, ఇదిగో బలహీనతో బాధపడుతున్నావో, ఏ రోగంతో బాధపడుతున్నావో, ఇదిగో ఆయన కృప నిన్ను తాకబోతుంది. ఆయన రక్తం నీ మీద ప్రోక్షించబడుతుంది. ఆయన ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. ఇదిగో నడవని వాళ్ళు లేచి నడుచున్నట్లు నాయన నీ కృప చూపు నాయన. ఇది నీవు చేసే కార్యము, మేము చేసే కార్యం కాదు. ఇవి నీవు విశ్వాసం ఇచ్చిన ద్వారా జరిగే కార్యము నాయన తండ్రి. అప్పులు ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. క్యాన్సర్ రోగులను, టీబీ రోగులను, కిడ్నీ రోగులను, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. కానీ గర్భాలు ఎన్ని సంవత్సరములైనా 5, 10, 15 years లార్డ్ ఓపెన్ దర్ వూమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లార్డ్. అయా తాగుతో బంధిన బిడ్డలు విడిపించండి నాయన. అయా నశించిపోతున్న బిడ్డలు, రక్షణ లేని బిడ్డలు, నీ మెరుగైన బిడ్డలకు నీ ప్రత్యక్ష దయచేయను ఆయన తండ్రి. పాపముతో శాపముతో నశించిపోతున్న బిడ్డలను నీ కృప అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నాం. నీ రక్తముతో కడగండి నాయన, శుద్ధీకరించండి. టీవీ ఎంతమంది చూస్తున్నారో ప్రభా, ఇదిగో వారి మీద నీ పరిశుద్ధాత్మాభిషేకము వారి మీద కుమ్మరించబడినట్లు ఇదిగో గొప్ప విడుదల చూస్తుండే కానీ అనేకులు హీల్ అవుతున్నారు తండ్రి. నీకు స్తోత్రము నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో లైన్లో ఎంతమంది చూస్తున్నారు ప్రభా, ఇదిగో నూనె పట్టుకుని ఉన్నారో ఆ నూనె యేసు నామములో అభిషేకిస్తున్నాను. యేసు నామములో విడుదల కలుగును గాక. నజన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ఒకసారి నడుస్తున్నారా? ఆ కొబ్బరి తీసుకొని రుద్దుకోండి. దేవుడు అద్భుత కార్యం చేయబోతుంది.